హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో రెసిపీ పేరైతే నాకు తెలియదు కానీ పన్నీర్ అయితే ఈ విధంగా నేను చేసుకుంటూ ఉంటాను. స్పైసీగా అయితే భలేగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఈ విధంగా స్నాక్స్గా అయితే చేసి పెట్టేయచ్చు. పన్నీర్ ఒకటి తెచ్చుకుంటే చాలండి. ఇంకా ఈ రెసిపీ వచ్చేసి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్. పన్నీరు అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. సాఫ్ట్గా అయితే స్పైసీగా అయితే భలేగా ఉంటుంది. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలని పిల్లలకు పాడైతే తక్కువ వేసుకోవచ్చు. మరి నేను ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. ఫ్రెష్ పన్నీర్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. సైజు కూడా మీకు ఎంత అవసరమో అంత కట్ చేసుకోండి. నేను మరీ చిన్నగా కట్ చేయడం లేదు, మీడియంగా అయితే కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించేసి ఏదో ఒకటి ప్యాన్ పెట్టేసుకోండి. అందులో ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, కొద్దిగానే సరిపోతుంది. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేయాలి. పన్నీర్ ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి అలా స్మూత్గా అయితే కదపాలండి, లేదంటే అవి విరిగిపోతాయి కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా స్పూన్తో ఒక్కసారి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి, హై ఫ్లేమ్లో అసలే చేసుకోకూడదు. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారంటే మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవచ్చు. నేను తీసుకుంది కొద్దిగానే కాబట్టి లో ఫ్లేమ్లో అయితే చేసుకుంటున్నాను. బాగా క్రిస్పీగా అయితే వేగుతాయనేసి. లేయర్ మొత్తము మంచి కలర్ అయితే వస్తుందండి. ఇలా వేసి ఒక్కసారి 2-3 నిమిషాలు అలా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. మనకి అన్నీ కరెక్ట్గా అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక సైడ్కి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మిడిల్లో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో పెరుగైతే వేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే వేసాను. అందులో కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాం కదా, ఇప్పుడు ఈ మసాలాకు సరిపడా కొద్దిగా ధనియాల పొడి, అలాగే కారపొడి, గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన వెంటనే ముక్కలకు కూడా బాగా పట్టేలాగా అందులోకి అయితే జరుపుకోవాలి. అందులో జరుపుకొని ఇంకొద్దిసేపు అప్పుడప్పుడు గరిటెతో కలుపుతూ ఉంటూనే ఆ మసాలా అనేది థిక్గా అయిపోయి పన్నీర్ ముక్కలకైతే పట్టేస్తుంది. అలా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చండి. కళ్ళు మూసి తెరిసేలోపు అయితే చిటికలే చేసేసుకోవచ్చు ఈ వంట అనేది. ఇంకోసారి అయితే మిక్స్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మనకు చాలా తొందరగా అనేది మసాలా గట్టిపడిపోతుంది. ఆ మసాలా మొత్తము పీసులకి అనేది అంటుకుపోయి తినేటప్పుడు జ్యూసీగా స్పైసీగా అయితే భలేగా ఉంటుంది. ఇంకోసారి అయితే మిక్స్ చేసి చూపిస్తున్నాను. పన్నీర్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పన్నీరు ముక్కలు తినేటప్పుడు బాగుంటుంది, చూడటానికి తినటానికి కూడా. ఎక్కువ మిక్స్ చేశారంటే గట్టిగా అయితే అది పొడి పొడిగా అయితే అయిపోతుంది. పన్నీర్ అయితే చాలా బాగుంటుంది కదా, పన్నీర్తో ఏ రెసిపీ చేసినా కూడా సూపర్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉండగానే గట్టిపడిపోయింది, అంతే అండి. ఆ కర్డ్ అయితే ఇలా జున్నులాగా అయిపోయి అంటుకుపోయింది బాగా. చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఇది ఇలా స్నాక్స్గానే కాకుండా అదే కడాయిలోనే ఆయిల్ అయితే ఉంది కదా, అందులో వైట్ రైస్ అయితే కొద్దిగా వేసుకొని తినేయండి. అలా కూడా బాగుంటుంది ఆ పన్నీర్తో. ఒకసారి ఇప్పుడు తినకంటే అలా ఒకసారి ట్రై చేయండి. రైసు అలాగే ఈ పన్నీర్ ఫ్రై అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది. మనము ఇంట్లోకి పన్నీర్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా, డైలీ ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు వెరైటీగా కావాలనుకుంటాం కదా, ఇలా ఒకసారి చేసి తిని చూడండి, మీకు అర్థమవుతుంది. అంత టేస్ట్గా అయితే ఉంటుంది.
పన్నీర్ ముక్కలు అయితే బాగా నాకు వేగిపోయాయి. ఇక ఫైనల్గా లైట్గా అలా కొత్తిమీర ఆకులు అనేది వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ చూడడానికి కూడా బాగుంటుంది. కొత్తిమీర కట్ చేసి అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలకి కొత్తిమీర కూడా బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. అంతే, వేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా కూడా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడైతే ఇంకా బాగుంటుంది. జ్యూసీగా తింటూ ఉంటే ఎన్ని తింటారో లెక్కే లేదు, అంత టేస్టీగా అయితే ఉంటుందండి. అలా కడాయిలో మసాలా అనేది వేస్ట్ కాకుండా కొద్దిగా పన్నీర్ ముక్కలు ఉంచుకొని రైస్ కలుపుకొని తినండి, బాగుంటుంది. 5 నిమిషాల్లో తయారు చేసుకునే పన్నీర్ ఫ్రై అయితే తయారు చేసి చూపించేశాను. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.